ఫ్రెండ్స్, ఈ రోజు మనం తెలుసుకోబోయే ఈ కథ అనేది చాలా బాగుంటుంది, కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ రోజు నా కొడుకుకి రెండో పెళ్లి. అయితే నా కొడుకు మొదటి పెళ్లి ఏమైందో నేను ఆ సంఘటన గురించి పూర్తిగా మర్చిపోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే అది చాలా విచిత్రమైన సంఘటన. కానీ ఈరోజు మళ్ళీ నా కొడుకు రెండో పెళ్లి చేసుకుంటున్నాడు. ఇక ఇప్పుడు నాకొచ్చే నా కోడలు నా కొడుకును తప్పకుండా చూసుకుంటుందని నమ్మకం కూడా నాకుంది. నా కొడుకు చాలా బాగా సంపాదిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా అతను చాలా మంచివాడు, అలాగే చాలా అందంగా కూడా ఉంటాడు. ఇక నా కుటుంబానికి నా కొడుకు ఒక్కడే వారసుడు. అందుకే అందరూ కూడా వాడిని ఎంతగానో ప్రేమిస్తూ బాగా చూసుకుంటారు. అందుకే మా ఇంట్లో ఎవరికి కూడా వాడు ఇంత త్వరగా రెండో పెళ్లి చేసుకోవటం ఎవరికి కూడా వింతగా అనిపించలేదు. కానీ మరోవైపు రాత్రి దగ్గర పడే కొద్దీ నా గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది. నిజం చెప్పాలి అంటే నేను చాలా కంగారు పడుతూ ఉన్నాను. ఇక ఈ విషయం నా కూతురికి కూడా తెలుసు, ఎందుకంటే ఆమె కూడా నాలాగే కంగారు పడుతూ ఉంది. ఇక ఆమె నాతో ఏమని అంటూ ఉంది అంటే, అమ్మా, ఈరోజు కూడా అప్పటిలాగానే అది జరిగితే ఎలా ఉంటుంది? ఇక మళ్ళీ అప్పుడేం జరుగుతుంది? ఇక వెంటనే నేనేమన్నాను అంటే, నీ నోటి నుంచి మంచి మాటలే మాట్లాడు, ఎందుకంటే నేను ఇప్పటికే చాలా ఆందోళన చెందుతూ ఉన్నాను. ఇప్పుడే అతిథులందరూ కూడా వచ్చారు కదా, కానీ పోయినసారి మహమ్మారి వైరస్ కారణంగా మనం ఇంతమంది అతిథులని ఆహ్వానించలేకపోయాం. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ పెళ్లిలో మన బంధువులంతా కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చారు. మా బంధువులకి కూడా గత పెళ్లి గురించి అంత పెద్దగా తెలియదు. అంతేకాకుండా మళ్ళీ నా కొడుకు ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో కూడా, అసలేం జరిగిందో కూడా చాలా మందికి తెలీదు. అందుకే నా కొడుకు కూడా ఈ పెళ్లిలో చాలా సంతోషంగా ఉన్నాడు. అందుకే ఎవరి వల్ల ఎటువంటి సమస్య కూడా రాలేదు. అంతేకాకుండా నా కొడుకు మొదటి వారి కంటే ఇప్పుడు వచ్చిన నా కోడలు, ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది. ముఖ్యంగా ఆ అమ్మాయి వయసులో కూడా చాలా చిన్నది. కాబట్టి నా కొడుకు తన భార్యను చూసి ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇక ఈ పెళ్లి శీతాకాలంలో జరుగుతూ ఉంది. నాకు బాగా గుర్తు, చాలా మంది అతిథులు ఆ రోజు ఇంట్లోనే ఉన్నారు. అయితే ఈ వేడుక మాత్రం బయట జరుగుతూ ఉంది. ఆట పాటలతో, విందు వినోదాలతో మా ఇంట్లో వాతావరణం అంతా కూడా చాలా సరదాగా ఉంది. ఇక నేను మా వదినతో ఏమని చెప్పాను అంటే, పెళ్లి కూతురు పక్క ఊరు నుండి వచ్చింది కదా, ఆమె చాలా అలసిపోయి ఉంటుంది. అందుకే ఆమెను వెంటనే అబ్బాయి గదిలోకి పంపాలని అనుకోవటం లేదని చెప్పాను. ఇక మా వదిన ఏమని అంది అంటే, నీకేమైంది? వాళ్ళకి ఇప్పుడే కదా పెళ్ళయింది, నువ్వు వాళ్ళ మొదటి రాత్రిని పాడు చేయాలనుకుంటున్నావా? పెళ్లి హడావిడి, పెళ్లి అలసట అని నేను కూడా ఒప్పుకుంటున్నాను. కానీ వాళ్ళు వయసులో ఉన్నారు కదా, ఆ అమ్మాయికి కొద్దిగా కాఫీ, కొద్దిగా టిఫిన్ పెట్టు, ఆమె కూడా కొద్దిగా ఫ్రెష్గా ఫీల్ అవుతుందని చెప్పింది. ఇక నేను వెంటనే, అదేంటి వదిన, పొద్దున్నే రిసెప్షన్ కూడా ఉంది కదా, మళ్ళీ అలిసిపోతుంది కదా అని నేను ఆమెకు చెప్పాను. ఇక నా తోడి కోడలు ఏమని చెప్పింది అంటే, అయ్యో అక్క, అలా అంటున్నావేంటి? ఈ రోజుల్లోని పిల్లలు ఎవరు కూడా ఇటువంటి విషయాలకి అలసిపోవట్లేదులే అని నవ్వుతూ అంది. కాబట్టి వారేమీ ఇటువంటి వాటికేమీ అలసిపోరులే, నువ్వు వెంటనే నీ కోడల్ని గదిలోకి పంపు అని చెప్పింది. ఇక మళ్ళీ వాళ్ళు ఏమన్నారు అంటే, ఇప్పటికే రాత్రి 12 గంటలైంది, మళ్ళీ పొద్దున్నే లేచి రెడీ అవ్వాలి కదా, నువ్వెందుకు ఇంత లేట్ చేస్తున్నావు, త్వరగా అమ్మాయిని గదిలోకి పంపు అని వాళ్ళు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అప్పటికే అన్ని ఆచారాలు కూడా పూర్తయ్యాయి. అందరూ పాటలు పాడుతూ డాన్సులతో అలసిపోతూ ఉన్నారు. ఇక పెళ్లి కూతురు ముఖం చూస్తే కూడా తను కూడా గదిలోకి వెళ్ళాలి అనుకుంటున్నట్లుగా ఉంది. ఇక నా తోడికోడలు ఆవలిస్తే పేగులు లెక్కేసే రకం. ఇటువంటి విషయాలు కనిపెట్టడంలో ఆమె ఎంతో నిపుణురాలు. అంతేకాకుండా మా అందరిలో కల్లా ఆవిడ చాలా పెద్ద కోడలు. అందుకే నేను ఆమెను ఈ విషయంలో సంప్రదించాలి, ఆమె సలహా తీసుకోవాలి అనుకున్నాను. అయితే అంతలో ఆమె ఏమని చెప్పింది అంటే, పెళ్లి కూతురే నాతో ఇప్పుడే గదిలోకి వెళతానని స్వయంగా చెప్పింది అనే మాట అంది. అంతేకాకుండా వెంటనే కొత్త వధువును గదిలోకి తీసుకువెళ్ళు అని కూడా అంది. ఇక ఆ తర్వాత నేను గదిలో నుంచి అందరినీ బయటికి పంపి కాసేపు నా కోడలు పక్కనే కూర్చున్నాను. తర్వాత ఆమెతో ఏమన్నాను అంటే, అమ్మా, నీ కుటుంబంలో నువ్వే పెద్ద కూతురువని నాకు తెలుసు. అంతేకాకుండా నువ్వు చాలా ఓపిక గల అమ్మాయివని కూడా అందరూ అంటుంటే విన్నాను. నీ గుణగుణాలు నచ్చే, నిన్ను ఎంతో ఇష్టపడి నేను నా కోడలుగా చేసుకున్నాను. కాబట్టి చూడు తల్లి, పెళ్లి జరిగినప్పుడు మనకు కొన్ని నచ్చని విషయాలు కూడా ఉంటాయి. అందుకే నువ్వు కొంచెం ఓపిక పట్టాలి. ఇక వెంటనే నా కోడలు మాట్లాడుతూ, అత్తయ్య, మీరేం చెబుతున్నారు, నాకు అర్థం కావటం లేదు అంది. ఇక వెంటనే నేను, నా కొడుకు ఏదైనా తప్పుగా మాట్లాడితే పట్టించుకోవద్దని చెప్పాను. ఎందుకంటే గదిలో జరిగే మీ విషయాలన్నీ కూడా రహస్యంగానే ఉంచు. నీకేమైనా బాధగా అనిపిస్తే ఉదయాన్నే నాకు చెప్పు, మీ సమస్య పరిష్కరించడానికి నేను ప్రయత్నిస్తాను. కానీ నాకు తప్ప మరెవరికి కూడా ఇటువంటి విషయాలు చెప్పకు అని అన్నాను. ఇక నా మాటలు విన్న వెంటనే నా కోడలికి కొద్దిగా భయం వేసింది.
నేను దేని గురించి మాట్లాడుతున్నానో ఆ అమ్మాయికి అర్థం కాలేదు. ఇక వెంటనే ఆమె ఏమంది అంటే, సరే అత్తయ్య, నేను నాకు వీలైనంత వరకు ప్రయత్నం చేస్తాను అని చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇంటి గౌరవం కూడా నా చేతుల్లోనే ఉంది కదా. ఇక ఆ తర్వాత నేను ఆమె చేతుల్ని నా చేతుల్లోకి తీసుకుని భరోసా ఇచ్చినట్లుగా సరే అంటూ బయటికి వచ్చాను. ఇక ఇంట్లోని బంధువులందరూ కూడా ఎవరికి కేటాయించిన గదుల్లోకి వెళ్లి వారికిచ్చిన మంచాల మీద పడుకున్నారు. దీంతో ఇల్లు మొత్తం కూడా ఎంతో నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. ఎందుకంటే అప్పటికే అందరూ కూడా బాగా అలసిపోయారు. అందుకే అందరూ కూడా నిద్రపోయారు. ఇక ఆ రాత్రి అంతా నిశ్శబ్దంగా ఉంది. అయినా కూడా నాకు నిద్ర పట్టలేదు. ఇక కొద్దిసేపు ఆలోచిస్తూ నేను కూడా నిద్రలోకి జారుకున్నాను. కానీ నా కళ్ళకు మాత్రం నిద్ర అనేదే రావటం లేదు. అందుకే నేను కళ్ళు తెరిచి గడియారం వైపు చూశాను. త్వరగా ఉదయం అయితే బాగుంటుంది అని అనుకుంటూ ఉన్నాను. అప్పుడే నా భయాలన్నీ కూడా తీరిపోతాయి. కానీ ఎప్పుడైతే తెల్లవారుజాము 2:30 గంటల సమయంలో ఒక పెద్ద అరుపు వినిపించింది. ఇక ఆ తరువాతే ఇప్పుడు ఏం జరగబోతుందో నాకు అర్థమైపోయింది. ఆ తర్వాత మళ్ళీ కూడా అవే అరుపులు మొదలయ్యాయి. అది ఒక అమ్మాయి పెద్దగా అరుస్తున్న గొంతు. ఇక ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు బాగా తెలుసు. ఇక ఆ అమ్మాయి అరుపులకి ఇంట్లోని అతిథులందరూ కూడా నెమ్మదిగా లెగుస్తూ ఉన్నారు. ఇక ఒక్కసారిగా నా కొడుకు గది తలుపులు తెరుచుకోవటంతో బయటికి వచ్చిన కోడలు పిచ్చిగా అరుస్తూ బయటికి పరిగెత్తింది. ఇక ఆ సమయంలో ఆమె ఒంటి మీద తన దుప్పట్టా కూడా లేదని ఆమెకు తెలీదు. ఇక ఆమె బట్టలు సరిచేసుకుంటూ వేగంగా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది. ఆమెను చూస్తుంటే ఈ ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీయాలి అనుకుంటున్నట్లుగా ఉంది. ఇక వెంటనే ఆమె చుట్టుపక్కల ఉన్న కొంతమంది మహిళలు ఆమెను పట్టుకొని ఇలా చెబుతూ ఉన్నారు, అమ్మాయి, ఏం జరిగింది? ఒకసారి నిన్ను నువ్వు తమాయించుకో, ఎందుకిలా అరుస్తున్నావని అడిగేలోపుగాని ఆ అమ్మాయి వెంటనే స్పృహ తప్పి పడిపోయింది. ఇక స్పృహ తప్పి పడిపోయిన వెంటనే ఆ అమ్మాయి మీద ఎవరో వచ్చి కొద్దిగా నీటిని కూడా చల్లారు. కానీ నా కోడలు అప్పటికీ కూడా స్పృహలోకి రావటం లేదు. ఆమె శరీరం అంతా కూడా చాలా చల్లగా ఉంది. ఇక వెంటనే మేము భయపడి ఆమెను ఆసుపత్రికి తరలించాం. కానీ నాకు ఆ అమ్మాయిని ఆసుపత్రికి పంపడం ఇష్టం లేదు. ఎందుకంటే మళ్ళీ అదే డ్రామా జరగబోతుందని నాకు తెలుసు. కానీ నాకు వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే నా కోడలికి స్పృహ అనేది రావటం లేదు. అందుకే మేము వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. ఆ తర్వాత ఆ అమ్మాయి తల్లిదండ్రులను కూడా పిలిపించాం. ఇక వారేమో గుసగుసగా వారి చెవుల్లో మాట్లాడుకోవటం కూడా మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఏమైందో వారికి కూడా తెలీదు. ఇక వెంటనే ఆ తర్వాత వారు, మా అమ్మాయికి అసలు ఏమైంది, మా అమ్మాయిని ఎందుకు హాస్పిటల్కి తీసుకువచ్చారు, ఆమెకు ఏం ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నట్లుగా వారు చూస్తూ ఉన్నారు. ఇక అందరి కళ్ళల్లో కూడా ఎన్నో ప్రశ్నలు. దీంతో నేను ఎంతో ఆందోళనతో ఆసుపత్రిలో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాను. ఇక వెంటనే నేను కంగారుగా ఇంటికి వచ్చి నా కొడుకుని ఏం చేశావని అడిగాను. కానీ అతను అప్పటికే గదిలో లేడు. ఇక అతనికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంది. ఇక గదిలో పరిస్థితి చూస్తే అంతా నార్మల్గానే ఉంది. అంటే నా కొడుకు ఏదో చేయకూడని పని చేసినట్లుగా అనిపించడం లేదు. అక్కడ ఏ వస్తువులు కూడా విరిగిపోయినట్లుగా నాకు అనిపించడం లేదు. ఇక తన భార్య మీద చెయ్యెత్తి కొట్టినట్లుగా కూడా అక్కడి గదిలో పరిస్థితి ఏమీ నాకు కనిపించడం లేదు. ఇక ఇంట్లో ఉన్న అతిథులందరి ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకు నా కొడుకు అరవింద్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ప్రస్తుతానికైతే ఇక నేను నా కోడల గురించే కంగారు పడుతూ ఉన్నాను. ఇక వెంటనే నేను వాడు కనపడకపోయేటప్పటికి తిరిగి మళ్ళీ హాస్పిటల్కు వచ్చేశాను. ఇక 2-3 గంటల తర్వాత హాస్పిటల్ సిబ్బంది నా కోడలని డిశ్చార్జ్ చేయటానికి పర్మిషన్ ఇచ్చారు. అయితే నా కోడలు మాత్రం మా ఇంటికి రావటానికి ఇష్టపడలేదు. ఇక ఆమెను చూస్తుంటే చాలా భయపడుతున్నట్లుగా ఉంది. కానీ ఆమె తల్లి, నువ్వు నీ అత్తగారింటికే వెళ్లాలమ్మా అని ఆ అమ్మాయికి నచ్చ చెబుతూ ఉంది. లేకపోతే ఊర్లో వారందరికీ నేను ఏమని చెప్పను? ఎందుకంటే పెళ్ళైన 2వ రోజే నువ్వు ఇంటికి వస్తే అందరూ కూడా ఎన్నో రకాల అనుమానాలు, ప్రశ్నలతో మమ్మల్ని పీక్కు తింటారు. ఇక నేను కూడా నా కోడలికి నచ్చ చెప్పాను. కోడలా, ఉదయాన్ని ఇంట్లో పూజ కూడా ఉంది కదా, ఆ తర్వాత నువ్వు నీ పుట్టింటికి వెళుదువులే అని అన్నాను. ఇక అప్పుడు నిన్ను ఆపేవాళ్ళు కూడా ఎవరూ ఉండరు. ఇక నా మాట వినగాని నా కోడలు ఒక్కసారిగా కోపం తెచ్చుకొని, మీ ఆచారాలు, వ్యవహారాల గురించి దయచేసి నాకైతే చెప్పకండి, వాటన్నిటినీ అటకెక్కించి మీ ఇంట్లోనే పెట్టుకోండి అని కోపంగా అరిచింది. ఒక్క క్షణం కూడా నేను మీ ఇంట్లో ఉండేదే లేదని అంది. నేను నా ఇంటికే, నా పుట్టింటికి వెళతాను. నా ఇంటికి వెళ్లకుండా నన్ను ఏ సమాజం లేదా ఏ చట్టమో కూడా ఆపలేదు. ఎందుకంటే నేను చదువుకున్న అమ్మాయిని. కాబట్టి నా జీవితాన్ని నేను నాకు నచ్చినట్లుగా జీవించే హక్కు నాకు ఉంది. ఇక నాకు మీ అబ్బాయితో ఒక్క క్షణం కూడా ఉండాలి అనే ఆలోచన లేదు. ఇక నా కోడలు తన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పేసింది. ఇక నేను నిశ్శబ్దంగా ఆమె మాటలన్నీ విని నా కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారుస్తూ ఆమె వైపే చూస్తూ నిలబడ్డాను. ఎందుకంటే
అరవింద్కు మొదటి వివాహం జరిగినప్పుడు కూడా ఇలాగే జరిగింది. ఎందుకంటే నా కొడుక్కి మొదటిగా పెళ్ళైనప్పుడు కూడా నా మొదటి కోడలితో ఈ విధంగానే జరిగింది. ఆ అమ్మాయి కూడా నాకు ఎంతగానో నచ్చి పెళ్లి చేశాను. అంతేకాదు ఆ అమ్మాయి నా కూతురు స్నేహితురాలి. ఇక ఆమె చాలా ఇష్టపడింది. అందుకే నా కూతురు కూడా తన స్నేహితురాలిని ఎంతో సంతోషంగా మా ఇంటికి తీసుకుని వచ్చింది. అంతేకాకుండా ఆ అమ్మాయి తండ్రి కూడా మా కుటుంబానికి ఎంతో సహాయం చేశాడు. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక గొప్పింటి అమ్మాయి. ముఖ్యంగా తను చాలా మంచి అమ్మాయి. అందుకే తను నా కోడలుగా ఇంటికి రావటం నాకు చాలా నచ్చింది. కొద్ది రోజుల్లోనే ఆమెకు అరవింద్ అంటే ఇష్టమని, అందుకే పెళ్లి ప్రపోజల్ పంపి ఉండవచ్చని కూడా నేను అనుకున్నాను. కానీ పెళ్లి తరువాత ఆమె విషయంలో కూడా ఇప్పుడు జరిగినట్లుగానే జరిగింది. పెళ్ళైన మొదటి రాత్రి ఆమె కూడా కేకలు వేస్తూ గదిలో నుంచి బయటకు పరిగెత్తుతూ వచ్చింది. ఆ తర్వాత ఆమె నా కొడుకు ముఖం చూడటానికి కూడా నిరాకరించింది. ఆమె బంధువులు, తల్లిదండ్రులు అందరూ కూడా తన జీవితం గురించి ఆలోచించమని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా ఆమె ఏమని చెప్పింది అంటే, నా జీవితం నాశనం అయిపోయినా పర్లేదు, కానీ ఆ అబ్బాయితో మాత్రం కాపురం చేసేదే లేదని చెప్పేసింది. ఇక నా కొడుకుని అసలేమైందని చెప్పినా వాడు కూడా ఎటువంటి సమాధానం చెప్పలేదు. ఇక ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలీదు. ఇక ఆ తరువాత పెళ్లి కూతురు తండ్రి అసలు అమ్మాయిని ఏం చేశావని అడగమని నాకు చెబుతూనే ఉన్నాడు. లేదంటే మీ కొడుకుని పిలవండి, మేమైనా అడుగుతామని అంటూ ఉన్నారు. ఇక ఆ తర్వాత అరవింద్ కాసేపటికి ఇంటికి వచ్చాడు. అందరూ కూడా అతన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. కానీ నా కొడుకు మాత్రం మౌనంగా ఉన్నాడు. ఏం చెప్పకుండా అలాగే నిలబడ్డాడు. ఇక అందరూ వాణ్ణి అడిగి అడిగి అలిసిపోయి నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ తర్వాత నా మొదటి కోడలు తల్లిదండ్రులు కూడా అరవింద్ను బెదిరించి అతన్ని అనాల్సినవన్నీ అని చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారు. ఇక ఆ సమయంలో కూడా మా ఇంట్లో ఇటువంటి ఒక తమాషానే జరిగింది. ఇక వచ్చిన అతిథులందరూ కూడా ఆ సమయంలో మమ్మల్ని చూసి ఎంతో కోప్పడ్డారు. ఎందుకంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులు మమ్మల్ని అవమానించడంలో ఏ ఛాన్స్ కూడా వదలలేదు. కానీ వారందరి మాటలు విన్న తర్వాత కూడా అరవింద్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే అప్పటికి అరవింద్ తండ్రి అంటే నా భర్త చనిపోయాడు. దీంతో అన్ని అవమానాలు కూడా నేనే ఒంటరిగా భరించాల్సి వచ్చింది. వారందరి తిట్లు, మాటలు నేనే పడ్డాను. ఇక పెళ్లి కూతురు తల్లి అయితే కంట్రోల్లోనే లేదు. మమ్మల్ని నోటికి వచ్చినట్లుగా ఏదో ఒకటి అంటూనే ఉంది. ఎందుకంటే ఆమె పెద్ద పెద్దగా అరుస్తూ నా గురించి చాలా చెడుగా మాట్లాడుతూనే ఉంది. కానీ ఆ సమయంలో నాకు ఆవిడ బాధ అర్థమైంది. ఎందుకంటే నాకు కూడా ఒక కూతురుంది కదా. ఆ సమయంలో ఆవిడ పడుతున్న మనోవేదన అర్థమయ్యి జరిగిన దాంట్లో పెళ్లి కూతురు తప్పు లేదు కదా అని నాకు నేనే సమాధానపరుచుకున్నాను. ఎందుకంటే వాళ్ళ కూతురి జీవితం నాశనమైంది. అందుకే అప్పుడు కూడా నేను బాధతో నిశ్శబ్దంగా ఉండిపోయాను. ఇక ఈరోజు మళ్ళీ అదే జరిగింది. ఇప్పుడు కూడా నేను చాలా ఒంటరిగా ఉన్నానని అనిపిస్తుంది. ఒకవేళ నా భర్త అరవింద్ తండ్రి అంత త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లకుండా ఉంటే, నా పక్కన ఉంటే ఈ సమయంలో నాకు ఎంతో ధైర్యంగా ఉండేది. అలాగే అందరూ అంటున్న మాటలను నేను ఒంటరిగా వినాల్సి రావాల్సిన అవసరం వచ్చేదే కాదు. ఇక అరవింద్ నా పెద్ద కొడుకు. నాకు అరవింద్తో పాటు ఒక కూతురు కూడా ఉంది. అయితే ఆమె అరవింద్ కంటే చిన్నది. ఇక ఆమె కాలేజీలో చదువుకుంటూ ఉంది. ఇక ఆ సమయంలో అందరూ కూడా అరవింద్ గురించి ఎన్నో గాసిప్స్, వారికి నచ్చిన ఊహాగానాలు అనుకుంటూ ఉన్నారు. ఇక అరవింద్ గురించి వారికి నచ్చిన కథలు కూడా చెబుతూ ఉన్నారు. కొంతమంది ఏమో అరవింద్ పిచ్చివాడు అయి ఉంటాడని అంటూ ఉంటే, మరికొందరేమో అరవింద్ మానసిక వ్యాధిగ్రస్తుడు అయి ఉంటారని అంటూ ఉన్నాడు. ఇక మరికొందరేమో ఈ అమ్మాయితో అరవింద్ అసలు ఏం చేశాడో, ఈ అమ్మాయి ఇంతలాగా భయపడుతుంది అని అంటూ ఉన్నారు. ఇక మా బంధువులే ఆ సమయంలో కాకుల్లాగా వారి ప్రశ్నలతో పొడుస్తున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వారందరూ అడుగుతున్న ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు. ఇక అటువంటి సమయంలో అసలు కారణం తెలియకపోతే అందరూ కూడా వారికి నచ్చినట్లుగా సొంత ఊహాగానాలు, సొంత కథలను ఎలా తయారు చేసుకుంటారో మీకు తెలుసు కదా. అసలు నిజం కంటే వీరి ఊహాగానాలే ఎంతో ప్రమాదకరమైనవి. కానీ ఇక్కడ అసలు సమస్య ఏమిటి అంటే, అసలు గదిలో ఏం జరిగిందో అసలు నిజం నాకు కూడా తెలీదు. మొదటి రాత్రే నా కోడలు గది నుండి ఎందుకు భయపడి బయటకు వచ్చేసింది. ఇక ఆ అమ్మాయి కూడా అసలేం జరిగిందో నాకు చెప్పటం లేదు. ఇక నేను నా మనసులో ఏమనుకుంటూ ఉన్నాను అంటే, బహుశా ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకైనా ఏదో ఒకటి చెప్పి ఉంటుందిలే అనుకున్నాను. ఇక అసలు నిజ నిజాలు తెలియాలి అంటే ఏం జరిగిందో తెలుసుకోవాలి అని నేను ఆమె ఇంటికి ఫోన్ చేశాను. ఇక నా కోడలు మా ఇంటి నుండి వెళ్ళిపోయినా కూడా ఆమె బాగోగుల గురించైనా కనుక్కుందాము అని. ఇక ఫోన్ని నా కోడలు వాళ్ళ అమ్మ ఎత్తింది. ఇక వెంటనే నేను ఇప్పుడు కోడలు ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాను. ఇక నా గొంతు విన్న వెంటనే ఆమె చాలా కోపంగా నా కూతురు ఆరోగ్యం అస్సలు బాగోలేదని చెప్పింది. మళ్ళీ ఫోన్ చేస్తే బాగోదని కూడా అంది.
ఇక ఆమె మాటలు విని నేను ఎంతగానో భయపడ్డాను. నిజం చెప్పాలి అంటే కంగారు పడుతూనే ఉన్నాను. ఎందుకంటే అరవింద్ మొదటి భార్య విషయంలో కూడా ఇలాగే జరిగింది. నా కూతురు ఏమని చెప్పింది అంటే తన స్నేహితురాలు కూడా కనీసం 6-7 నెలల పాటు అనారోగ్యంతో బాధపడినట్లుగానే చెప్పింది. అసలు నా కొడుక్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేది నాకు అర్థం కావటం లేదు. వాడిలో ఉన్న లోపం ఏమిటి? వాడిని చూసి ఎందుకు వాడి భార్యలు పారిపోతూ ఉన్నారు? ఇక అరవింద్ గురించే చెప్పాలి అంటే వాడు నిజంగా చాలా మంచి పిల్లాడు, ఒక సాధారణమైన వాడు. అయితే చిన్నప్పటి నుండి వాడు కొద్దిగా తక్కువే మాట్లాడుతూ ఉండేవాడు. కానీ వాడిలో అటువంటి అసాధారణమైన లక్షణాలు ఏమీ లేదు. ఏ తేడా లక్షణాలు కూడా నాకు ఎప్పుడూ వాడిలో కనపడలేదు. అయితే అరవింద్ నా మొదటి కొడుకు. అందుకే మేము వాడిని ఎంతో ప్రేమతో అల్లారు ముద్దుగా పెంచాము. కానీ వాడిని మేము ఎంత గారాబంగా పెంచినా కూడా వాడెప్పుడు కూడా అతిగా అల్లరి చేసేవాడే కాదు, చాలా బాధ్యతగా ఉండేవాడు. అయితే వాడు కొద్దిగా వాడి అందాన్ని చూసుకొని గర్వపడుతూ ఉండేవాడు. వాడేమని అంటూ ఉండేవాడు అంటే నా అందం, స్మార్ట్నెస్, తెలివితేటల ముందు మిగిలిన వారందరూ కూడా వేస్ట్ అన్నట్లుగా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉండేవాడు. ఇక వాడికి ఎక్కువగా ఖరీదైన దుస్తులు ధరించటమన్నా, విదేశాలకు వెళ్లటమన్నా కూడా చాలా ఇష్టం. అందుకే ఎప్పుడు కూడా మంచి బ్రాండెడ్ దుస్తులే ధరిస్తూ ఉండేవాడు. ఇక చదువులో కూడా వాడు ఎంతో తెలివైన వాడు. అందుకే చదువుకున్న వెంటనే వాడికి మంచి ఉద్యోగం కూడా వచ్చింది. ఇక అతని చెల్లెల విషయంలో కూడా ఎంతో బాధ్యతగా ఉండేవాడు. తన చెల్లెలు శృతిని కాలేజీకి తీసుకువెళ్లి మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వచ్చేవాడు. ఇక నా భర్త చనిపోయినప్పటి నుండి కూడా ఇంట్లో ఖర్చులన్నిటికీ కూడా వాడే డబ్బులు ఇస్తూ ఉండేవాడు. ఇక నాతో అయితే ఇంట్లో ఎప్పుడు కూడా పెద్ద గొంతుతో మాట్లాడిన సందర్భమే లేదు. ఇక వాడికి స్నేహితులు కూడా ఎక్కువగా ఎవరూ లేరు. ఇక కంపెనీల్లో వాడి గురించి చెడుగా చెప్పిన వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. ఇక వాడికి ఎటువంటి చెడు అలవాట్లు కూడా లేదు. జీవితంలో వాడు సిగరెట్ నుండి డ్రగ్స్ వంటివి కూడా ఎప్పుడూ తీసుకోలేదు. అయితే వాడి జీవితంలో వేళ్ల మీద లెక్కబెట్టే స్నేహితులు మాత్రమే ఉన్నారు. ఇక వీడి బెస్ట్ ఫ్రెండ్ మాత్రం ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు. ఇక ఆ అబ్బాయితో మాత్రమే వీడు అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు. ఇక తన స్నేహితుడితో నన్ను కూడా అప్పుడప్పుడు మాట్లాడేలాగా చేస్తూ ఉండేవాడు. అంతేకాదు అరవింద్ అప్పుడప్పుడు నాతో ఏమన్నాడు అంటే అమ్మ, నా స్నేహితుడికి శృతినిచ్చి ఎందుకు పెళ్లి చేయకూడదు, ఎందుకంటే నా స్నేహితుడు చాలా మంచి కుర్రాడు అనేవాడు. ఇక ఈ విధంగా ఆలోచిస్తే నా కొడుకు గురించి అంతా నార్మల్గానే ఉంది. కానీ వాడి పెళ్ళైన తర్వాత జరిగిన ఈ 2 సంఘటనలు మాత్రమే మామూలుగా లేవు. కాబట్టి అసలు నా కొడుక్కి ఏం జరిగిందో నాకు అర్థం కావటం లేదు. వాడు మొదటి రాత్రి గదిలో వాడి భార్యలతో అసలు ఏం చేస్తున్నాడు? వాడు చేసిన ఏ పనికి భయపడి వాడి భార్యలు ఇలా గదిలో నుండి ఇలా పారిపోయి బయటికి వస్తున్నారు? ఇక ఆ విధంగా రోజులు గడుస్తూనే ఉన్నాయి. కొద్ది రోజులకి అరవింద్ కాస్త నార్మల్గా అయ్యాడు. ఇక ఇప్పుడు ఇంట్లో కొద్దిగా మాట్లాడటం కూడా మొదలుపెట్టాడు. అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత నేనేమనుకున్నాను అంటే ఈసారి అరవింద్కు 3వ పెళ్లి చేయాలి అనుకున్నాను. ఎందుకంటే ఈసారి అసలు ఎటువంటి అమ్మాయితో నేను పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అంటే మొదటి రాత్రి గదిలో అసలు అరవింద్ ఏం చేస్తాడో, ఏం జరిగిందో నిజం చెప్పే అమ్మాయితో అరవింద్కు పెళ్లి జరిపించాలి అనుకుంటున్నాను. ఇక అప్పటికే అరవింద్ తన 2 భార్యలకు కూడా విడాకులు ఇచ్చేశాడు. కాబట్టి ఇప్పుడు వచ్చే నా 3వ కోడలైనా సరే నా ఇంట్లోనే ఉండాలని, ఇక్కడి నుండి భయపడి పారిపోకూడదని నేను కోరుకుంటున్నాను. అయితే నేను ఎవరి జీవితాన్ని కూడా నాశనం చేయాలి అనుకోవటం లేదు. ఎందుకంటే నేను కూడా ఒక కూతురికి తల్లిని. కాబట్టి పెళ్ళైన అమ్మాయికి విడాకులు అనేది ఎటువంటి బాధనిస్తుందో, ఎటువంటి ఒక కలంకాన్ని ఇస్తుందో, అది ఎంత పెద్ద అవమానమో కూడా నాకు బాగా తెలుసు. ఇక అన్ని ఆలోచించిన తర్వాత నేను ఏమని నిర్ణయించుకున్నాను అంటే ఈసారి అరవింద్కు పెళ్లి చేయాలి అనుకునే అమ్మాయికి ఇప్పటికే వివాహమై విడాకులు తీసుకున్నా లేదా వితంతువు అయిన ఒక వివాహిత స్త్రీతో వివాహం జరిపించాలని నిర్ణయానికి వచ్చాను. అయితే కొద్ది రోజుల్లోనే నాకు అలాంటి ఒక అమ్మాయి కూడా దొరికింది. ఇక ఆ అమ్మాయికి కూడా పెళ్లి చేయాలని వారి కుటుంబంలోని వారు కూడా హడావిడిగా ఉన్నారు. అందుకే వారు కూడా పెద్దగా ఎటువంటి దర్యాప్తు చేయకుండానే ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. ఇక ఆ అమ్మాయి కూడా వయసులో చిన్నదే కానీ అంత అందంగా లేదు. కానీ చూడటానికి కలగా బాగానే ఉంది. ఇక ఆమె చూడటానికి చాలా సన్నగా, చాలా పొడవైన ముక్కుతో చాలా కలగా ఉంటుంది. అయితే నేను ఆడపెళ్లి వారితో ఇప్పటికే చెప్పాను, నా కొడుకుకి ఇదివరకే పెళ్ళయింది అని. కానీ నా కోడలు కొద్ది రోజులు మాత్రమే మాతో ఉందని, ఆ తర్వాత మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పాను. ఎందుకంటే నేను ఆ సమయంలో కొద్దిగా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నిజం చెప్పే స్థితిలో నా పరిస్థితి లేదు కాబట్టి ఈ విధంగా అబద్ధం చెప్పాను. ఇక ఆడపెళ్లి వారి కుటుంబం కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. ఇక ఆ తర్వాత అరవింద్కి నేను ఆ అమ్మాయి ఫోటో కూడా చూపించాను. కానీ అరవింద్ మాత్రం ఆ పెళ్లికి నిరాకరించాడు. నాకు పెళ్లి ఇష్టం లేదని చెప్పాడు. ఎందుకంటే వాడు
ఆ అమ్మాయి అందాన్ని చూసి ఇటువంటి అమ్మాయిని నేను పెళ్లి చేసుకోను అని అన్నాడు. అసలు నాకు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు, మళ్ళీ పెళ్లి గురించి మాట్లాడవద్దని చెప్పాడు. ఇక అరవింద్ మాటలు విని నేను వెంటనే వాడిని తిట్టేస్తూ ఈ విధంగా అన్నాను, నోర్ముయి, నీ ప్రవర్తన కారణంగానే ఇప్పుడు అందంతో సంబంధం లేకపోయినా ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేయాల్సిన పరిస్థితికి తీసుకొచ్చావు. నీ ప్రవర్తన కారణంగా నీకు ఇక మీదట పెళ్ళవుతుందనే నమ్మకం కూడా నాకు లేదు. కానీ నేను ఒక తల్లిని కాబట్టి నీకు పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. అందుకే నేను పోయే లోపైనా సరే నిన్ను చూసుకోవటానికి, నీకు తోడుగా ఉండటానికి ఎవరో ఒక అమ్మాయి నీకు భారీగా ఉండాలి అనుకుంటున్నానని అన్నాను. ఇక అరవింద్తో ఇలా మాట్లాడేటప్పుడు నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి. ఇక నా కళ్ళల్లో వస్తున్న నీళ్లను చూసి అరవింద్ కూడా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఆ తర్వాత పెళ్లికి అంగీకరించి నీ ఇష్టం అమ్మా అంటూ గదిలో నుంచి వెళ్ళిపోయాడు. అయితే అరవింద్ మనసులో కూడా ఖచ్చితంగా ఏదో రహస్యాన్ని దాచిపెడుతున్నాడని నాకు అర్థమైంది. అందుకే వాడి చూపులను నా నుంచి తప్పించుకుంటూ ఉన్నాడు. కానీ నేను కూడా ఈసారి అసలు నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఈసారి పెళ్లి చేయబోయే అమ్మాయిని ముందుగా నాకు అన్నీ చెప్పే విధంగా ఆ అమ్మాయి నమ్మకాన్ని పొందాలి అని నేను అనుకుంటున్నాను. అయితే ఆ అమ్మాయికి మాత్రం ఇంతకుముందు అసలు ఏం జరిగిందో, ఇంతకుముందు కోడలు భయపడి పారిపోయిన విషయం మాత్రం చెప్పలేదు. ఎందుకంటే ఈ అమ్మాయి కూడా పెళ్లికి ఒప్పుకోకపోతే, అందుకే నేను ఆ అమ్మాయికి ఆ విషయం చెప్పకుండా ప్రేమగా తనకు అన్నీ వివరించాలి అనుకుంటున్నాను. గదిలో ఏమైనా జరగకూడని జరిగితే దయచేసి ఏం జరిగిందో నాకు చెప్పు, నేను అంతా సరిచేస్తాను అని ఆమెను నమ్మించాలి అనుకుంటున్నాను. ఆమె సమస్యను నేను పరిష్కరించగలను అనే భరోసా ఆ అమ్మాయికి ఇవ్వాలి అనుకుంటున్నాను. అందుకే ఈసారి పెళ్లి కూడా చాలా సింపుల్గా చేసుకోవాలనేదే నా ఆలోచన. ఇక ఆ తర్వాత నేను అరవింద్కి చాలా తక్కువ మందితో గుడిలో సింపుల్గా పెళ్లి చేసేశాను. ఇక ఆ అమ్మాయి పేరు రష్మి. నిజంగానే ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి. అయితే అప్పటికే నా కూతురు కూడా, అమ్మ నువ్వు అన్నయ్య పాటికి అన్నయ్యని వదిలేయొచ్చు కదా, మళ్ళీ పెళ్ళెందుకు అని కూడా అంది. కానీ నేను నా కూతురికి ఏదో విధంగా నచ్చ చెప్పాను. మీ అన్నయ్యకి ఉన్న సమస్య ఏమిటో మనకు కూడా తెలియాలి కదా, కనీసం తనకొచ్చే భార్యకైనా అతను వివరిస్తాడేమో. ఎందుకంటే వాడి సమస్య ఏమిటో తెలుసుకొని పరిష్కరించడం నా బాధ్యత కదా. ఇక నా కూతురు కూడా ఏం మాట్లాడలేకపోయింది. ఇక ఆ విధంగా ఎలాగోలా ఆ పెళ్లి అయిపోయింది. ఈసారి ఎక్కువ మంది బంధువుల్ని కూడా నేను పిలవలేదు. ఇంట్లో ఆ సమయంలో కొద్దిమంది బంధువులు మాత్రమే ఉన్నారు. అయితే వారందరూ కూడా నా బంధువులు కాదు, కేవలం వారు మాకు పరిచయస్తులు మాత్రమే. ఇక మరికొంతమంది నా స్నేహితులు, అలాగే కొంతమంది మా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఇక ఆ తర్వాత మేమందరం కూడా రష్మిని అరవింద్ గదిలోకి తీసుకుని వెళ్ళాం. ఇక రష్మిని మంచం మీద కూర్చోబెడుతూ రష్మి చేతిని నేను నా చేతిలోకి తీసుకున్నాను. ఆ తర్వాత నేను ఆమెతో ప్రేమగా ఏమని అన్నాను అంటే, రష్మి, నిజంగా నువ్వు నాకు చాలా నచ్చావు. అందుకే నేను ఎంతో ఇష్టంగా నేను నా కోడలుగా చేసుకున్నాను. అయితే ఇప్పుడు నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కాబట్టి నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. ఇక నేను మాట్లాడే మాటలు విని రష్మి నన్ను చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. ఇటువంటి సమయంలో ఇప్పుడు ఈమె మాట్లాడాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అన్నట్లుగా నా వైపే చూస్తూ ఉంది. ఇక రష్మికి వివరిస్తూ నేనేమని అన్నాను అంటే, రష్మి, మా అబ్బాయి మొదట్లో ఈ పెళ్లికి సిద్ధంగా లేడు. నేను వాడిని ఎంతో బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పుకునేలాగా చేశాను. కాబట్టి నా కొడుకు నీతో ఏమైనా కోపంగా కానీ, బాధగా కానీ, లేదా ఏమైనా చేయకూడని పనులు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వాడు నిన్ను ఏదో విధంగా భయపెట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అలా చేస్తే నీ అంతట నువ్వే వాడిని వదిలి పారిపోతావని వాడలా అనుకోవచ్చు. కానీ నువ్వు జాగ్రత్తగా విను. నువ్వు వాడు చేసే ఏ పనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకో, వాడేం చేసినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వాడేం మాట్లాడినా కూడా వాడి మాటలకు భయపడకు, బెదిరిపోకు. ముఖ్యంగా వాడి మాటలు వినాల్సిన అవసరం నీకు లేదు. ఇక రష్మి కూడా నా మాటలన్నీ విని సరే అత్తయ్య అంది. ఇక రష్మి ఖచ్చితంగా ఈసారి నా సమస్యకు సమాధానం చెబుతుందేమోననే ఆశతో నాకు కూడా కొద్దిగా తృప్తి కలిగింది. ఇక ఆ తర్వాత నేను రష్మికి విశ్రాంతి తీసుకో అని చెప్పి బయటకు వచ్చేశాను. అయితే నేను అప్పుడే నా గదికి కూడా వెళ్ళలేదు. బయటే కూర్చొని సోఫాలోనే పడుకున్నాను. ఇక నా కూతురు శృతికి కూడా పడుకో అని గదికి పంపించేశాను. ఇక అప్పటికే చాలా ఆలస్యమైంది. ఇక శృతి కూడా గదిలోకి వెళ్ళింది. కానీ వెళ్లే ముందు ఏమని అంది అంటే, అమ్మా నువ్వేం చేస్తున్నావో అది ఖచ్చితంగా తప్పు అని చెప్పింది. ఎందుకంటే నువ్వు అన్నయ్య సమస్యకు పెళ్లే పరిష్కారమని అర్థం చేసుకుంటున్నావు. కానీ అన్నయ్యకు పెళ్లి చేయటానికి వేరొక అమ్మాయి జీవితాన్ని ఈ విధంగా నాశనం చేయకూడదు కదా అంది. ఆ మాటలు అని శృతి వెళ్ళిపోయింది. ఇక నేను నా కూతురు మాటలే ఆలోచిస్తూ సోఫాలో పడుకున్నాను. నా మనసులో ఆ దేవుడినే స్మరించుకుంటూ
దేవుడా, ఈ రోజు రాత్రన్నా సరే ఇంతకు ముందులాగా జరగకూడదని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇక ఆ తరువాత మా ఇంట్లో వాతావరణం అంతా కూడా చాలా నిశ్శబ్దంగా ఉంది. నాకెలా అనిపించింది అంటే తుఫాను మొదలయ్యే ముందు ఏర్పడే నిశ్శబ్ద వాతావరణంలాగా అనిపించింది. ఇక నా మనసులోని నేను మరోవైపు ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఆయన్ని ఒప్పించే పనిలో నిమగ్నమయ్యాను. అయితే అప్పుడే మళ్ళీ అదే అరుపు. దేని గురించైతే నేను భయపడుతూ ఉన్నాను. అదే అరుపులు అరుస్తూ బయటకు వచ్చిన రష్మి పిచ్చిదానిలాగా ఇంట్లో అటూ ఇటూ పరుగులు తీస్తూ ఉంది. ఇక నేను ఎలాగోలా ఆమెను ఆపి మళ్ళీ గేటు దగ్గరకు వెళ్లిన ఆమెను ఇంట్లోకి తీసుకుని వచ్చాను. అయితే ఇంట్లో ఎవరూ కూడా లేకపోవటంతో ఆమెకు ఎలాగోలా ఆమెకు ఏదో ఒకటి అర్థమయ్యేలాగా చెప్పి శాంతింపచేశాను. కానీ అప్పటికీ కూడా రష్మి నాతో మాట్లాడే స్థితిలో లేదు. ఇక ఆమె కొద్దిగా శాంతించిన తర్వాత ఆమె ఏమని చెప్పింది అంటే, నీ కొడుక్కి ముందుగా మెడికల్ చెకప్ చేయించి ఉండాల్సింది అని చిన్న గొంతుతో నాతో చెప్పింది. మీరు కనుక ఆ పని చేసి ఉంటే ఈరోజు నేను ఇటువంటి ఘోరాన్ని చూడవలసిన అవసరం ఉండేది కాదు. అయితే రష్మి నిజంగా చాలా తెలివైన అమ్మాయి. ఎందుకంటే ఆమె కుటుంబ పరిస్థితుల గురించి కూడా నాకు బాగా తెలుసు. అందుకే ఆమె ఈ పెళ్లిని చేసుకోవాల్సి వచ్చింది. అలాగే ఈ బంధాన్ని కూడా ఆమె వదులుకోలేదని నాకు బాగా తెలుసు. కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటి అంటే అటువంటి రష్మి కూడా ఈ బంధాన్ని వదిలేసి నేను ఈ బంధాన్ని నిలబెట్టుకోలేను అంటూ నా కొడుకు అరవింద్ను వదిలేసి వెళ్లిపోయింది. ఇక మరుసటి రోజు రష్మి ఇంటి నుంచి నాకు మళ్ళీ ఫోన్ వచ్చింది. మీ అబ్బాయికి మా అమ్మాయికి విడాకులు ఇప్పించాలి అని, లేదంటే కోర్టుకు వెళతామని బెదిరింపులు కూడా వచ్చాయి. ఇక నేను షాక్లో ఉండిపోయాను. ఇక నేను వారి మాటలు వింటూనే ఆ ఫోన్ని పట్టుకుని సోఫాలో కూలబడిపోయాను. ఇక ఇప్పుడు అరవింద్ ఎంత బలవంతం చేసినా మరో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా లేడు. ఎందుకంటే నేను అందరికంటే ముందుగా తెచ్చిన కోడలు అందమైన అమ్మాయి మాత్రమే కాకుండా చదువుకున్న ధనవంతురాలు. కానీ ఇప్పుడు రష్మి ఒక వితంతువు మాత్రమే కాదు, నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయి. చూడటానికి కూడా అంత అందంగా లేదు. ముఖ్యంగా నేను రష్మికి అప్పటికే అన్ని విషయాలు కూడా వివరించాను. అయినా కూడా రష్మి ఇంతలాగా ఎందుకు భయపడింది? అసలు నా కొడుకులో కనిపించిన లోపమేమిటి? ఇక మేము పెళ్లిలో ఏదైతే నగలు పెళ్లి కూతురికి ఇచ్చామో ఆ నగలన్నిటినీ కూడా పెళ్లి జరిగిన మరుసటి రోజే తిరిగిచ్చేవారు. ఇక మేము ఎటువంటి కట్నం కూడా తీసుకోలేదు. అయినా కూడా ఇంత అందంగా ఉన్న చదువుకున్న ధనవంతుడైన అబ్బాయిని వదిలిపెట్టి ఎందుకు ఈ అమ్మాయిలందరూ పారిపోతున్నారు? అసలు కారణమేమిటి? ఈ ఆలోచనతోనే నా మనసంతా కూడా నిండిపోతూ ఉంది. అసలేం జరుగుతుందో, నా కొడుకులో ఉన్న ఆ లోపమేమిటో ఏ విధంగా తెలుసుకోవాలని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఇక మరోవైపు అరవింద్ ఏమీ చెప్పడానికి సిద్ధంగా లేడు. ఇక నేను ఆ విషయం గురించి మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడల్లా కూడా వాడు వెంటనే లేచి బయటకు వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇక ఈ విషయం గురించి మాట్లాడే అవకాశమే నాకు ఇవ్వలేదు. కానీ ఇక ఇప్పుడు నేను అరవింద్ మీద ప్రతి క్షణం ఒక కన్నేసి ఉంచాను. వాడు చేసే ప్రతి కదలికను కూడా నేను గమనిస్తూ ఉండేదాన్ని. బహుశా వాడు చేసే ఏదో ఒక పని ద్వారా నేను నిజాన్ని కనుక్కోవచ్చని, లేదా ఏదైనా ఆధారాలనైనా కనిపెట్టవచ్చని అనుకుంటూ ఉన్నాను. అసలు నిజమేమిటో తెలుసుకోవాలి అనుకున్నాను. కానీ వాడి వైఖరి కానీ, వాడు ప్రవర్తించే తీరు కానీ, వాడిలో ఎటువంటి అసాధారణమైన లక్షణాలు కూడా నాకెప్పుడూ కనపడలేదు. అంటే వాడు ఒక సాధారణ అబ్బాయిలాగానే ఉండేవాడు. ఇతర అబ్బాయిల మాదిరిగానే వాడి వ్యవహార శైలి కూడా ఉండేది. ఇక అసలు నిజం కనిపెట్టడానికి నాకు మరొక దారి కనిపించలేదు. ఇక నేను ఒకరోజు బాగా అలసిపోయి నిజం తెలుసుకోవటానికి అరవింద్ స్నేహితుడికి ఫోన్ చేశాను. అదే చెప్పాను కదా, విదేశాల్లో ఉన్న అదే స్నేహితుడు. అతనికి ఫోన్ చేసి ఏమని అడిగాను అంటే, బాబు నితిన్, నువ్వు అరవింద్కు ఉన్న ఏకైక స్నేహితుడివి. బహుశా అరవింద్ నీతో అయినా వాడి మనసులో ఉన్న ప్రతి విషయం గురించి మాట్లాడి ఉండవచ్చు. కాబట్టి దయచేసి నాకు అరవింద్ గురించి అన్ని విషయాలు చెప్పు. అసలు వాడి జీవితంలో ఏం జరుగుతుందో దయచేసి నాకు చెప్పు అని అన్నాను. కానీ అతని స్నేహితుడు చెప్పిన మాటలు విన్న తర్వాత నాకు మరింత ఆశ్చర్యం కలిగింది. అదేమిటి అంటే, అరవింద్ తన జీవితం గురించి నాకు అసలు ఏ విషయాలు చెప్పనే లేదమ్మా అన్నాడు. అంతే. ఆ మాటలు విన్న తర్వాత నాకు చాలా వింతగా అనిపించింది. అంటే నా కొడుకు వాడికి 3 పెళ్లిళ్ళయ్యాయని, ఆ 3 భార్యలు కూడా తనను వదిలేసి వెళ్లిపోయారనే విషయం కూడా వాడి స్నేహితుడికి చెప్పలేదా? అయితే అసలు వాడు ఈ విషయాలను తన స్నేహితుడికి ఎందుకు చెప్పలేదు? ఆ అబ్బాయి తన బెస్ట్ ఫ్రెండ్ కదా, తనకి కూడా ఈ విషయం చెప్పకపోవటం ఏమిటి? ఈ విషయం నిజంగా నాకు చాలా వింతగా అనిపించింది. అయితే బహుశా ఇటువంటి విషయాలు తన స్నేహితుడికి చెబితే వాడి పరువు పోతుందేమోనని సిగ్గుపడి చెప్పలేదేమో అనుకున్నాను. ఎందుకంటే పెళ్లైన మొదటి రాత్రే ఈ విధంగా 3 భార్యలు వెళ్లిపోవటం అనేది మామూలు విషయం కాదు కదా. ఇక నెమ్మదిగా అలా మరో 6 నెలలు గడిచిపోయాయి. మా ఇంట్లో అంతా మామూలుగానే జరుగుతూ ఉంది. కానీ మరోవైపున నా మనసులో మాత్రం అరవింద్ గురించి మాత్రం నేను ఆలోచిస్తూనే ఉన్నాను. వాడి జీవితం ఏమవుతుంది అని కంగారు పడుతూనే ఉన్నాను. పెళ్లి రోజు రాత్రిపూటే ఈ విధంగా పెళ్లి కూతుర్లు ఎందుకు పారిపోతూ ఉన్నారు?
అందుకే మరోసారి ధైర్యం చేసి నేను అరవింద్ పెళ్లి గురించి మరొకసారి ఆలోచించాను. ఈసారైనా సరే నిజం తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్నాను. అందుకే ఈసారి పెళ్లి చేయబోయే అమ్మాయికి అన్ని నిజాలు చెప్పాలి అని అనుకున్నాను. అంటే ఏ ఒక్క విషయాన్ని కూడా దాచిపెట్టను. ఇక ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన అమ్మాయి కూడా పెళ్లి అవసరం ఉన్న ఇంటి నుండే వచ్చింది. ఎందుకంటే ఈ అమ్మాయి కుటుంబం చాలా నిరుపేద కుటుంబం కావటంతో ఆమె తప్పనిసరి పరిస్థితిలో పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక ఆమెకు 2 తమ్ముళ్ళు. అందుకే వారి అన్నదమ్ముల చదువు బాధ్యత నేనే తీసుకుంటానని వారికి చెప్పాను. అలాగే పెళ్లి చేయడానికి వారు రూపాయి కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదని చెప్పాను. అందుకే ఆ అమ్మాయికి అన్ని నిజాలు చెప్పి ఆ అమ్మాయిని ఈ పెళ్లికి ఒప్పించాను. అందుకు ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రులకు మాత్రం నేను అసలు ఏం జరిగిందో చెప్పలేకపోయాను. కానీ ఆ అమ్మాయికి మాత్రం నేను చెప్పేశాను. అయితే నా మాటలు విన్న తర్వాత ఆ అమ్మాయి కొద్దిగా భయపడింది. అయితే ముందుగా భయపడినా కూడా ఆ తర్వాత ఆ అమ్మాయి తన కుటుంబ పరిస్థితి గురించి తలుచుకొని తనకు తాను ధైర్యం తెచ్చుకుంది. అందుకే ఆమె నాతో ఏమని చెప్పింది అంటే, ఏం జరిగినా కూడా నేను ఈ పెళ్లికి సిద్ధమని చెప్పింది. ఎందుకంటే నేను చేయబోయే ఒక చిన్న త్యాగం నా తమ్ముళ్ళ జీవితాలను బాగు చేస్తుంది అంటే అందులో తప్పేముంది. కాబట్టి ఏం జరిగినా కూడా నేను భరించడానికి సిద్ధమని చెప్పింది. ఎందుకంటే పేదరికంలో ఉన్న ఇటువంటి అమ్మాయిలు ఎన్నో విషయాల్లో రాజీ పడాల్సిందే కదా. ఇక ఆ అమ్మాయి పేరు మానస. ఆమె పేద కుటుంబానికి చెందినప్పటికీ కూడా నిజానికి ఆ అమ్మాయి ఎంతో సంస్కారవంతురాలు, గుణవంతురాలు, ముఖ్యంగా తెలివైన అమ్మాయి. అందుకే తన తమ్ముల కోసం నా కొడుకును పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంది. అలాగే చూడటానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇక మానస నిజంగా నా కోడలయ్యి మా ఇంట్లో ఉంటే అది నా అదృష్టమని నేను ఎంతగానో సంతోషించాను. ఎందుకంటే ఒక సంస్కారవంతురాలైన అందమైన కోడలు నా ఇంట్లో ఉంటే అంతకంటే నా కొడుక్కి కావాల్సిందేమిటి. ఇక ఈసారి కూడా నా కొడుక్కి గుడిలోనే సింపుల్గా పెళ్లి జరిపించాను. అంతా బాగానే జరిగింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, ఇక పెళ్ళైన మొదటి రాత్రి నేను మానసాకు అన్ని విషయాలు చెప్పి గదిలోకి పంపించాను. ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, ఆ రోజు రాత్రి ఎటువంటి అరుపులు కూడా నాకు వినిపించలేదు. అప్పటికే ఉదయం కూడా అయింది. అయినా కూడా గది తలుపులు తెరుచుకోలేదు. తెల్లవారేసరికి నేనే వెళ్లి గది తలుపు తట్టాను. కానీ ఎవరు కూడా తలుపు తీయలేదు. నేను చాలా కంగారు పడ్డాను. కానీ ఎవరు కూడా తలుపు తీయటం లేదు. కాసేపటి తర్వాత నేనే నా దగ్గర ఉన్న 2వ తాళం చెవితో గది తలుపులు తెరిచాను. ఇక గదిలో ఏం జరిగిందో చూసి అరవకుండా ఉండలేకపోయాను. ఎందుకంటే గది లోపల నా కోడలు అపస్మారక స్థితిలో ఉంది. ఇక గదిలో నా కొడుకు అరవింద్ ఎక్కడా కూడా కనిపించలేదు. బహుశా వాడు బాత్రూంలో ఉండి ఉండవచ్చు. ఇక వెంటనే నేను డాక్టర్ని ఇంటికి పిలిచాను. ఇక డాక్టర్ ఏమని చెప్పింది అంటే, ఆ అమ్మాయి కేవలం భయంతో స్పృహ తప్పి పడిపోయిందని చెప్పింది. కానీ ఆమె శరీరం మీద ఎటువంటి గాయాలు లేవని చెప్పింది. ఇక అరవింద్ మొహంలో కూడా నాకు ఆందోళన కనిపిస్తూ ఉంది. అతను కూడా ఎంతో కంగారు పడుతున్నట్లుగా అనిపించింది. ఇక మానసాను పూర్తిగా చెకప్ చేసిన తర్వాత డాక్టర్ కొన్ని మందులు రాసిచ్చి వెళ్ళిపోయింది. ఇక మానస కొద్దిసేపట్లో స్పృహలోకి వస్తుందని కూడా డాక్టర్ తెలిపింది. ఇక ఆ తర్వాత అరవింద్ కూడా రెడీ అయ్యి ఆఫీస్కు బయలుదేరాడు. నేను మాత్రం మానస పక్కనే కూర్చొని ఉన్నాను. ఇక మానస కాసేపటికి కళ్ళు తెరిచింది. స్పృహలోకి వచ్చిన వెంటనే ఆమె అన్న మొదటి మాట, నేను ఇక్కడ ఇక మీదట ఉండదలుచుకోవటం లేదు అని అంది. వెంటనే నేను నా తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నానని చెప్పింది. నేను వెంటనే మానస చెయ్యి పట్టుకున్నాను. మానస, నువ్వు అలా చేయటానికి వీల్లేదు. ఎందుకంటే నేను నీకు ముందుగానే పూర్తి నిజం చెప్పాను కదా. నువ్వు కూడా అన్నిటికీ ఒప్పుకున్నావు. మరి ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నావు? కానీ మానస మాత్రం నా మాటలు వినటానికి సిద్ధంగా లేదు. ఇక ఆమె వెంటనే ఏడుస్తూ ఏమని చెప్పింది అంటే, ఆంటీ, దయచేసి నన్ను క్షమించండి. నేను నిజంగా నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నిజంగా నేనేమీ చేయలేను. దయచేసి నేను ఇక్కడ ఉండలేను. అలాగే మీరు కంగారు పడకండి. నేను నా తల్లిదండ్రులకి మీ అబ్బాయి గురించి ఏమీ చెప్పను. నేనే ఏదో ఒకటి చెప్పుకుంటాను. కాకపోతే దయచేసి మీరు నన్ను మాత్రం ఈ ఇంట్లో ఉండమని అడగకండి అంది. కానీ మానస, అసలు నిజమేంటో మాత్రం దయచేసి నాకు చెప్పు. ఈ ఒక్క సహాయం మాత్రం నాకు చెయ్యి అన్నాను. ఎందుకంటే మానస, దీని గురించి నువ్వు నాకు తప్పకుండా నిజం చెబుతావని మాటిచ్చావు కదా. అందుకే మానస, దయచేసి నాకు నిజం చెప్పు అన్నాను. కానీ మానస మాత్రం, ఆంటీ, అరవింద్ గురించి నేనేమీ చెప్పలేను. ఎందుకంటే నిజం చెబితే అతను ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు. నా జీవితం గురించి కూడా పట్టించుకోడు. అలాగే అరవింద్ నా తమ్ములను కూడా వదిలిపెట్టడు. కాబట్టి దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. ఇక ఆమె కళ్ళతోనే నన్ను ఎంతో అభ్యర్థిస్తున్నట్లుగా చూస్తూ ఉంది. దీంతో నేను ఆమెను ఆపలేకపోయాను. ఆ తర్వాత మానస కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులు నాకు ఫోన్ చేస్తారేమోనని ఎదురు చూశాను.
కానీ మానస విషయంలో అలాంటిది కూడా ఏమీ జరగలేదు. బహుశా మానస కూడా తన తల్లిదండ్రులకు ఏం చెప్పలేదేమో. ఎందుకంటే అప్పటికే అరవింద్ పెళ్లి చేసుకున్న 3 భార్యలు కూడా వెళ్ళిపోయిన మరుసటి రోజే విడాకులు అడిగి తీసుకునేవారు. కానీ మానస విషయంలో మాత్రం అలాంటిది ఏమీ జరగలేదు. అంటే మానస ఇప్పటికీ నా కొడుకు భార్యే. కాబట్టి ఇప్పుడు నేను ఖచ్చితంగా అరవింద్కు చెకప్ చేయించాల్సిందే అనుకున్నాను. కానీ నా కొడుకు స్పృహలో ఉన్నంతసేపు నన్ను ఆ విధంగా చేయనివ్వటానికి ఒప్పుకోడు. అందుకే నేను ఒకరోజు ఏం చేశాను అంటే అరవింద్ ఆహారంలో నిద్ర మాత్రలు కల్పించాను. ఇక అరవింద్ పడుకోగానే డాక్టర్కు ఫోన్ చేశాను. ఇక డాక్టర్ అరవింద్ నుంచి కొన్ని శాంపుల్స్ తీసుకొని రిపోర్ట్ వచ్చిన వెంటనే చెబుతానని చెప్పాడు. ఇక ఆ తర్వాత డాక్టర్ అరవింద్ స్పృహలోకి వచ్చేలోపే వెళ్ళిపోయాడు. ఇక నేను కూడా అసహనంగా అరవింద్ రిపోర్ట్లు వచ్చే వరకు ఎదురు చూడటం మొదలుపెట్టాను. అంతకుమించి నాకు వేరే మార్గం లేదు కదా. అయితే మరుసటి రోజే డాక్టర్ ఫోన్ చేసి అరవింద్ పూర్తిగా నార్మల్గానే ఉన్నాడని చెప్పాడు. అతని రిపోర్ట్లన్నీ కూడా చాలా నార్మల్గానే ఉన్నాయి. ఇక డాక్టర్ మాటలు విని నాకు ఆశ్చర్యపోవటం తప్ప ఏం అర్థం కాలేదు. అరవింద్ మామూలుగా ఉంటే పెళ్లైన మొదటి రాత్రే అతని భార్యలు ఎందుకు పారిపోతున్నారు? ఇక ఈ విషయం గురించి ఆలోచిస్తూ నా తల పగిలిపోతున్నట్లుగా అనిపించింది. ఇక ఇలా ఆలోచిస్తూ ఒక నిర్ణయం తీసుకొని నేను మానస దగ్గరకు వెళ్ళాను. ఇక నేను వెళ్ళిన వెంటనే మానస తల్లిదండ్రులు నన్ను ఎంతో గౌరవంగా ఆహ్వానించారు. అయితే బహుశా వారికి అప్పటికే నిజం తెలియకపోవచ్చు అనుకున్నాను. ఇక వారేమనుకున్నారు అంటే వారి అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్ళటానికి నేను వచ్చానని అనుకున్నారు. అయితే నన్ను చూడగానే మానస ఎంతగానో భయపడింది. ఇక ఆమె నాతో మాట్లాడకుండా మరొక గదిలోకి వెళ్ళిపోయింది. నేను కూడా ఆమెని అనుసరిస్తూ ఆ గదిలోకి వెళ్ళాను. ఇక నేను గదిలోకి వెళ్ళగానే మానస ఏమని అంది అంటే, ఆంటీ గారు, నేను మీకు ముందే చెప్పాను కదా నేను మీ ఇంట్లో ఉండలేను అని. అలాంటప్పుడు నన్ను తీసుకువెళ్ళటానికి ఎందుకు వచ్చారు? ఇక నేను మానసను చాలా ప్రేమగా నా పక్కనే కూర్చోబెట్టుకొని ఆ తర్వాత నా చేతులు 2 జోడించి ఈ విధంగా అన్నాను, మానస, నా చివరి నమ్మకం నువ్వే. ఎందుకంటే అసలు నా కొడుకులో ఉన్న లోపం ఏమిటో చెప్పగలిగే చివరి మార్గం నువ్వు మాత్రమే. నీ కళ్ళ ముందు ఇప్పుడు ఒక నిస్సహాయ తల్లి చేతులు జోడించి నిన్ను వేడుకుంటుంది. దయచేసి కాదనకు. ఇక నా కళ్ళల్లో నీళ్లు నా చేతులు జోడించటం చూసి మానస కూడా నా చేతులు పట్టుకొని ఈ విధంగా అంది, ఆంటీ గారు, నేను నిజంగా నిస్సహాయ స్థితిలో ఉన్నాను. దయచేసి మీరు నాకు నమస్కరించకండి. ఇక నిజం చెప్పడానికి మానస కూడా ఒప్పుకోకపోవటంతో నేనేమని అన్నాను అంటే, సరే, నువ్వు నీ నోటితో నిజం చెప్పలేకపోతే నేను నా కళ్ళతోనే అసలు నిజమేమిటో చూస్తాను. కాబట్టి నువ్వు దయచేసి నాకు ఈ ఒక్క సహాయమైనా చెయ్యి. అందుకే ఈ ఒక్కరోజు రాత్రి నువ్వు నా కొడుకు గదిలో ఉండు. ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వు చెప్పకుండా నేనే తెలుసుకుంటాను కదా. ఇక నా మాటలు విన్న వెంటనే మానస ఎంతగానో భయపడిపోయింది. అయితే నేను ఆమెకి ఎంతో నచ్చచెప్పి ఎంతో బ్రతిమిలాడిన తర్వాత ఆమె ఈ ఒక్కరోజు రాత్రికి నా కొడుకుతో పాటు గదిలో ఉండటానికి అంగీకరించింది. ఇక నేను కూడా మానసకు హామీ ఇచ్చాను, నీకేం జరగకుండా చూసుకుంటానని చెప్పాను. ఇక ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులు కూడా ఆనందంగా మానసను మా ఇంటికి పంపించారు. ఇక ఆ రోజు రాత్రి కూడా మరోసారి మానసను పెళ్లి కూతురుగా ముస్తాబు చేసి అరవింద్ గదిలో కూర్చోబెట్టాను. ఇక మానస ఇంటికి వచ్చిందని నేను అరవింద్కు ఫోన్ చేసి చెప్పాను. కాబట్టి ఆఫీస్ నుండి తొందరగా వచ్చేయమని అన్నాను. అంతేకాకుండా ఈరోజు నేను ఇంట్లో ఉండటం లేదు, మీ అత్తయ్యకు ఆరోగ్యం బాగాలేదట, నేను అక్కడికి వెళుతున్నాను, కాబట్టి నువ్వు త్వరగా ఇంటికి రా, కోడలు ఇంట్లో ఒంటరిగా ఉంది, జాగ్రత్తగా చూసుకో అని చెప్పాను. అలాగే రాత్రంతా కూడా నేను మీ అత్తయ్య ఇంట్లోనే ఉంటానని కూడా వాడికి చెప్పాను. ఇక నా మాటలు విన్న తరువాత అరవింద్ సరే అమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అయితే వాడికి తెలియని విషయం ఏమిటి అంటే నేను కూడా అరవింద్ గదిలోనే దాక్కున్న విషయం. ఎందుకంటే ఆ రోజు రాత్రి ఆ గదిలో జరగబోయే ప్రతి దాన్ని కూడా నేను నా కళ్ళతో చూడాలి అనుకుంటున్నాను. ఇక కాసేపటికి తలుపు తెరుచుకొని అరవింద్ గదిలోకి వచ్చాడు. ఇక వాడు గదిలోకి వచ్చిన వెంటనే అలంకరించుకొని గదిలో కూర్చొని ఉన్న మానస వైపు ఒక్క చూపు చూసి ఏం మాట్లాడకుండా బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. ఇక మరోవైపు మానస ఏమో ఇప్పుడే పారిపోవాలి అన్నట్లుగా భయంతో కూర్చొని ఉంది. ఇక కాసేపట్లో జరగబోయే వాటికి నన్ను నేను సిద్ధం చేసుకుంటూ ఉండగా అకస్మాత్తుగా బాత్రూంలో నుండి ఒక మహిళ అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఆ అరుపులు వినగానే మానస కూడా మంచం దిగి లేచి నిలబడింది. ఆ అరుపులకి ఆమె అప్పటికే భయంతో వణికిపోతూ ఉంది. ఇక నేను కూడా వణికిపోతూ ఉన్నాను. బాత్రూం లోపలికి అరవింద్ కదా వెళ్ళింది, మరి ఈ మహిళ గొంతు ఎవరిది? అయితే అప్పుడే అరవింద్ బయటకు వచ్చాడు. ఇక అరవింద్ను చూడగానే నేను కూడా కళ్ళు తిరిగి పడిపోతానేమో అనుకున్నాను. ఎందుకంటే అరవింద్ తన రూపురేఖలు పూర్తిగా మార్చుకుని ఉన్నాడు. వాడు చూడటానికి ఆడవాళ్ళలాగా దుస్తులు ధరించి ఉన్నాడు. ఇక చూడటానికి ఎంతో విచారకంగా లేదా అటువంటి ఒక భయంకరమైన మేకప్ వేసుకుని ఉన్నాడు. కళ్ళల్లో నుండి రక్తం కారుతున్నట్లుగా
వాడి గొంతు కూడా అమ్మాయిలాగానే ఉంది. ఇక వాడు మానస ముందు నుంచొని ఏమని అంటూ ఉన్నాడు అంటే, నిన్ను మళ్ళీ నా జీవితంలోకి రావద్దని చెప్పాను కదా, కానీ నువ్వు నా మాట వినలేదు. కాబట్టి ఇప్పుడు నీ చావును నువ్వే కొని తెచ్చుకున్నావు. ఏం జరిగినా నీదే బాధ్యత అన్నట్లు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక అరవింద్ పెద్దగా నవ్వుతూ మానస వైపే ముందుకు వెళుతూ ఉన్నాడు. ఇక మానస భయపడుతూ అరుస్తూ దాంకుని ఉన్న నా దగ్గరికి వచ్చింది. ఇక వెంటనే నేను కూడా బయటకు వచ్చి అరవింద్ను ఆపటానికి ప్రయత్నించాను. వెంటనే అరవింద్, నీకేమైంది? నువ్వు స్పృహలోనే ఉన్నావా లేదా? నీకేం జరిగింది అని అరిచాను. అయితే అరవింద్ మాత్రం నన్ను పక్కకు తోసేశాడు. వెంటనే అరవింద్ ఎవరు? నా పేరు షర్మిల అంది. అయితే అప్పటికే మానస గదిలో నుంచి పారిపోయింది. ఇక అరవింద్ మళ్ళీ నా దగ్గరకు వచ్చే ముందే నేను కూడా గదిలో నుంచి బయటకు వచ్చి బయట నుంచి గది తలుపులు మూసేశాను. ఇక బయట ఉన్న నాకు లోపల ఉన్న అరవింద్ భయంకరమైన నవ్వు వినిపిస్తూనే ఉంది. ఇక వెంటనే నేను కూడా ఎంతో భయపడి మానస చేతుల్ని పట్టుకున్నాను. అయితే అప్పటికే నేను కూడా ఎంతో భయపడి బాధపడుతూ ఉన్నాను. ఇక ఆ తర్వాత మానస, చూశారు కదా ఆంటీ, అసలు నిజమేమిటో. కాబట్టి నాకు అతని చేతుల్లో చచ్చిపోవాలని లేదు. ఇక మీదట మళ్ళీ అతని గదిలోకి వెళితే అరవింద్ నన్ను ప్రాణాలతో వదిలిపెడతాడనే ఆశ కూడా లేదు. ఇక అరవింద్ నాతో ఏమని చెప్పాడు అంటే, ఈ నిజం కనుక నేనెవరికైనా చెబితే నా తమ్ములను కూడా చంపేస్తానని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఈ విషయం మీకు తెలిసింది అంటే అరవింద్ నన్ను, నా తమ్ములను ఏం చేస్తాడు అని నాకు భయంగా ఉంది. కాబట్టి దయచేసి నా తమ్ములను కాపాడండి ఆంటీ అని మానస నన్ను వేడుకుంటూ ఉంది. ఇక వెంటనే నేను మానస చేతుల్ని నా చేతుల్లోకి తీసుకొని, భయపడకమ్మా, అన్నీ నేను చూసుకుంటానని మాటిచ్చాను. ఇక ఆ తర్వాత నుండి నేను మళ్ళీ నెమ్మదిగా ఆలోచించడం మొదలుపెట్టాను. ముందుగా నా మెదడులోకి వచ్చిన ఆలోచన ఏమిటి అంటే, అరవింద్కి ఏదైనా దెయ్యం పట్టిందా అని. ఆ తర్వాత మానసను ఓదార్చి నా గదిలోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టాను. ఇక ఉదయం నిద్రలేవగానే నేను ముందుగా మా ఫ్యామిలీ డాక్టర్ను పిలిచాను. ఇక ఉదయాన్నే 8 గంటలకల్లా మా ఫ్యామిలీ డాక్టర్ కూడా మా ఇంటికి వచ్చాడు. ఇక ఆయనకు రాత్రి జరిగిందంతా అరవింద్ పరిస్థితి గురించి పూర్తిగా తెలియచేశాను. అలాగే నేను డాక్టర్కు ఇంకా ఏమని చెప్పాను అంటే, అరవింద్కి ఏమైనా దెయ్యం భూతం లాంటిది పట్టిందేమో అనిపిస్తుందని చెప్పాను. ఇక నా మాటలు విన్న డాక్టర్ ఏమని అన్నారు అంటే, నాకలా అనిపించడం లేదు, నాకు అరవింద్ ఖచ్చితంగా ఒక మానసిక రోగి అనిపిస్తుంది అన్నాడు. అతనికి అప్పుడప్పుడు ఈ విధంగా ఏదైనా పిచ్చి లాంటిది పట్టవచ్చు, మల్టీపర్సనల్ ఎబ్నార్మల్ డిజార్డర్ ఉండి ఉండవచ్చు అని అన్నాడు. ఎందుకంటే ఇటువంటి పేషెంట్లను మీరు సినిమాల్లో లేదా కథల్లో వారు చూసిన ఏదైనా సినిమాలోనో లేదా వారు విన్న ఏదైనా కథ గురించైనా లేదా వారికి తెలిసిన ఏదైనా పాత్రలో వారిని వారు ఊహించుకుంటూ ఒదిగిపోతారు. కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ వ్యాధికి తప్పకుండా చికిత్స ఉంది. వారికి ఇష్టమైన ఆత్మీయుల ప్రేమ, అలాగే కొన్ని మందులు వాడితే చాలు, ఖచ్చితంగా మీ అబ్బాయి రోగం నయమైపోతుందని చెప్పాడు. అయితే ఈ వ్యాధి తగ్గటానికి కొంచెం సమయం పడుతుంది, కానీ పూర్తిగా ఈ సమస్య నయమవుతుందని ఆయన హామీ ఇచ్చారు. అంటే అరవింద్ ఒక మెంటల్ డిజార్డర్తో బాధపడుతూ ఉన్నాడు. అయితే అరవింద్ కేవలం కొత్త పెళ్లి కూతుర్ని చూస్తున్న సమయంలోనే ఈ విధమైన ఒక డిజార్డర్తో బాధపడుతూ ఉన్నాడు. అయితే అసలు అరవింద్ పెళ్లైన మొదటి రాత్రే ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో తెలుసుకోవాలి అంటే దానికి అసలు కారణం ముందుగా తెలుసుకోవాలి. ఆ కారణం ఏమిటో అరవింద్ గదిలో మాత్రమే దొరుకుతుంది. అదేమిటో తెలుసుకోగలిగితే మనం ఈ వ్యాధిని నయం చేయవచ్చని చెప్పారు. ఒక్కసారి కారణం తెలిస్తే మనం నయం చేయగలమని ఆయన చెప్పారు. ఆ తర్వాత నాకు కొద్దిగా ధైర్యం చెప్పి డాక్టర్ కూడా వెళ్ళిపోయారు. ఇక కొద్దిసేపటికి మానసకు కూడా మెలకువ వచ్చింది. ఎందుకంటే నిన్న రాత్రి జరిగిన సంఘటనకు ఆమె కొద్దిగా అనారోగ్యానికి గురైంది. దీంతో నేను ఆమెకు ముందుగా తినటానికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను. ఇక టిఫిన్ చేస్తున్నంతసేపు మానస మాట్లాడుతూ ఏమని చెప్పింది అంటే, ఆంటీ గారు ఇప్పుడైనా నన్ను ఇంటికి పంపిస్తారా అని అంది. ఇక నేను ఆమెతో మాట్లాడుతూ, నువ్వు ముందు నన్ను ఆంటీ అని పిలవకు, అత్తయ్య అని పిలువు అని చెప్పాను. రెండవది, ఇక మీదట ఈ ఇల్లు కూడా నీదే. ఇక వెంటనే మానస, రాత్రి జరిగిందంతా మీ కళ్ళతో చూసిన తర్వాత కూడా మీరు ఈ విధంగా ఎలా చెప్పగలరు? ఎందుకంటే ఎంతో షాక్ మరియు ఆశ్చర్యంతో మానస ఈ విధంగా అంది. ఇక నేను వెంటనే మానసతో ఏమని అన్నాను అంటే, ఇప్పుడే డాక్టర్తో నేను మాట్లాడాను, అరవింద్ అంతా బాగానే ఉన్నాడు, కేవలం వాడికి కొంచెం ప్రేమ, మనమిద్దరం ఉన్నామని ధైర్యం ఇస్తే చాలు, ఖచ్చితంగా వాడు మామూలైపోతాడు. ఎందుకంటే అతను సాధారణంగా ఉండే ఒక అబ్బాయి, వాడు ఒక్కసారి మామూలుగా మారిపోతే నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఇక నేను ఎంతో నచ్చజెప్పిన తర్వాత వారి తల్లిదండ్రుల పరిస్థితి గుర్తు చేసుకున్న తర్వాత మానస కూడా సరే అని ఒప్పుకుంది. ఆ రోజు నుండి మానస నన్ను అత్తయ్య అని పిలవటం మొదలుపెట్టింది. ఇక తన నోటితో అత్తయ్య అనే పిలుపు నాకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. నా కొడుకు ఖచ్చితంగా బాగవుతాడనే ఆశ మొదలైంది.
ఎందుకంటే అతను కూడా తన భార్య పిల్లలతో ఆనందంగా సెటిల్ అవుతాడని నమ్మకం నాకు మొదలైంది. ఇక ఉదయం 10 గంటల సమయంలో అరవింద్ గది నుండి తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఇక వణుకుతున్న చేతులతోనే నేను వెళ్లి తలుపు తెరిచాను. తలుపులు తీసే ముందే మానసాను నా రూంలోకి పంపించేశాను. అయితే అరవింద్ గదిలో నుండి చాలా ఫ్రెష్గా రెడీ అయ్యి బయటకు వచ్చాడు. ఇక నన్ను చూసి కోపంగా ఏమని అన్నాడు అంటే, నా గది తలుపులు బయట నుంచి ఎవరు మూసివేశారని కోపంగా అరిచాడు. నాకు అసలే ఆఫీస్కు ఆలస్యం అవుతుంది. ఇక నేను చాలా మామూలుగా అరవింద్తో ఏమని మాట్లాడాను అంటే, అవునా అరవింద్, అయ్యో నాకు కూడా తెలియదు బాబు, ఎవరు పెట్టారో, ముందుగా నువ్వు టిఫిన్ తిను, అసలే లేట్ అవుతుంది అన్నావు కదా. ఇక అరవింద్ కూడా జరిగిందేమీ గుర్తులేదు అన్నట్లుగా టిఫిన్ తినేసి ఆఫీస్కు వెళ్ళిపోయాడు. ఇక అరవింద్ ఆఫీస్కు వెళ్ళగాని నేను అరవింద్ గదిలోకి వెళ్ళి వెతకటం మొదలుపెట్టాను. అయితే నేను ఎక్కువసేపు వెతకాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే అరవింద్ మంచం మీద నేను కొన్ని పుస్తకాలు చూశాను. ఎందుకంటే ఆ పుస్తకాలన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయి. వాటన్నిటిలో ఉన్న అన్ని సారాంశం కూడా ఒకటే. ఆ పుస్తకాల్లో ఉన్న కథలో పర్మిళ అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి. అయితే పెళ్లి రోజు రాత్రి భర్త ఆమెను గది నుంచి బయటకు తోసేసి మరుసటి రోజే మరో వధువును తీసుకొని వస్తాడు. ఇక పర్మిళ క్రమంగా మానసిక రోగిగా మారిపోతుంది. ఆ తర్వాత ఆమెకు ఫిట్స్ కూడా వచ్చేవి. ఇక ఆ తర్వాత ఆమె ఏ పెళ్లికి వెళ్ళినా అక్కడ కొత్త పెళ్లి కూతుర్ని చూసినప్పుడల్లా ఆ అమ్మాయిని కొట్టడానికి పరిగెడుతూ ఉండేది. ఇక పర్మిళ అత్తమామలు కూడా ఆ అమ్మాయిని పిచ్చిది అని ప్రకటించేసి ఆ అమ్మాయిని పుట్టింటికి పంపించేశారు. ఇక ఎప్పుడైతే పెళ్లి కూతుర్లను చూస్తూ ఉండేదో ఆ రోజు పర్మిళకు మళ్ళీ పిచ్చి వస్తూ ఉండేది. ఆ పుస్తకాలు చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటి అంటే, ఈ పర్మిళ పాత్రలో అరవింద్ తనను తాను ఊహించుకుంటున్నాడు అని. ఇక డాక్టర్కు ఫోన్ చేసి నాకు తెలిసిందంతా చెప్పాను. ఇక డాక్టర్ గారు మాట్లాడుతూ, మేడం గారు, మీరు అస్సలు కంగారు పడకండి, నేను మీకు కొన్ని మందులు రాసిస్తాను. అలాగే అరవింద్ చదివే ఆ పుస్తకాలన్నిటినీ కూడా మీరు వెంటనే అతని గదిలో నుండి బయటకు తీసుకువెళ్ళిపోండి. క్రమక్రమంగా మీరు కూడా అరవింద్కు ప్రేమతో వివరిస్తూ ఉండండి. ఆ తర్వాత అతని జీవితంలో నుండి పర్మిళ పాత్రను పూర్తిగా మనం తీసివేయొచ్చు అని చెప్పాడు. ఇక డాక్టర్ గారు ఇచ్చిన మందులు, కౌన్సిలింగ్తో మరోవైపు నా కృషితో అరవింద్ కోలుకోవటం మొదలుపెట్టాడు. ఇక మరోవైపు మానస కూడా అరవింద్ ముందు చాలా సింపుల్గా ఉండేది. ఆమె ఎటువంటి అలంకరణ లేకుండా ఉండేది. ఎందుకంటే మానస కూడా అరవింద్ ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించింది. ఆ తర్వాత అరవింద్ కళ్ళల్లో కూడా మానస మీద ప్రేమ కనిపించింది. మానస ఎక్కడికి వెళ్ళినా అరవింద్ కళ్ళు ఆమెను వెంబడిస్తూ ఉండేవి. ఆ విధంగా అరవింద్కు 3 నెలల పాటు ట్రీట్మెంట్ జరిగింది. ఇక మానస కూడా నాకు ఎంతగానో సహకరించింది. ఆమె కూడా అరవింద్తో వీలైనప్పుడల్లా ఎంతో మంచిగా ప్రేమగా మాట్లాడుతూ ఉండేది. ఇక మానస కూడా అరవింద్ కోసం నేను పడుతున్న తాపత్రయానికి, నా కష్టానికి, డెడికేషన్, నా బాధ్యతను చూసి అరవింద్తో మళ్ళీ మామూలుగా ఉండటానికి ఒప్పుకుంది. ఇక మానస లాంటి మంచి అమ్మాయి నాకు కోడలుగా దొరికినందుకు నేను ఎంతగానో సంతోషించాను. ఎందుకంటే నేను పూర్వజన్మలో ఏదో మంచి పని చేసి ఉంటాను. అందుకే నాకు మానస లాంటి కోడలు దొరికిందని అనుకున్నాను. అయితే ఇప్పటికీ కూడా మానస ఇంకా నాతో పాటు నా గదిలోనే పడుకుంటూ ఉంది. కానీ ఈరోజు నేను అరవింద్ ప్రవర్తన అంతా నార్మల్గా ఉందో లేదో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు అరవింద్ పూర్తిగా కోలుకున్నాడనే నమ్మకం నాకు ఉంది. అందుకే నేను మానసతో, మానస, ఈరోజు నీ చివరి అడుగు వేయాల్సి ఉంటుందని ఆమెకు చెప్పాను. ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు, నీ జీవితంలో ఆనందం మాత్రమే ఉంటుందని ఆమెకు భరోసా ఇచ్చాను. అయితే మానస అర్థం కానట్లుగా నా వైపు చూడటం మొదలుపెట్టింది. నేను మానసకి ఏమని చెప్పాను అంటే, ఈరోజు నువ్వు మళ్ళీ పెళ్లి కూతురులాగా అలంకరించుకొని అరవింద్ గదిలో కూర్చోవాలని చెప్పాను. ఇక నా మాటలు వింటూనే మానస ఎంతగానో భయపడింది. కానీ ఆమెకు నేను పరిస్థితి అంతా నచ్చజెప్పడంతో ఆమె మళ్ళీ సరే అని ఒప్పుకుంది. బహుశా అరవింద్ ప్రవర్తన చూసి ఆమెకు కూడా అరవింద్ మారి ఉంటాడని నమ్మకం వచ్చి ఉండవచ్చు. ఎందుకంటే అరవింద్ ప్రేమపూర్వకమైన కళ్ళను ఆమె కూడా అర్థం చేసుకుంది. ఇక గదిలోకి తీసుకువెళ్లేటప్పుడు, మానస, నువ్వు భయపడాల్సిన అవసరం లేదని నేను ఆమెకు ఎంతగానో భరోసా ఇచ్చాను. అలాగే నువ్వు తలుపులు కూడా గడిపెట్టకు, తలుపులు తెరిచే ఉంచని చెప్పాను. మీ ఇద్దరి మధ్య అంతా మామూలుగానే ఉంది అనే వరకు నేను తలుపు బయటే నిలబడతానని కూడా చెప్పాను. ఏదైనా తప్పు జరిగిందని నీకు అనిపిస్తే వెంటనే బయటకు వచ్చేసే అని కూడా చెప్పాను. ఇక అరవింద్ ఆఫీస్ నుండి రాకముందే నేను మానసను పెళ్లి కూతురిలాగా అలంకరించాను. ఇక అరవింద్ బెడ్ని కూడా చాలా అందంగా అలంకరించాను. ఇక అరవింద్ మరి కాసేపట్లో వచ్చేస్తాడు అన్నప్పుడు మానసను మంచం మీద కూర్చోబెట్టి నేను బయటకు వచ్చేశాను. కొద్దిసేపటికి అరవింద్ కూడా ఆఫీస్ నుండి వచ్చేశాడు. భోజనం చేసే అంతసేపు కూడా అరవింద్ కళ్ళు మానస కోసం వెతుకుతూనే ఉన్నాయి. ఇక అరవింద్ ఎవరి కోసం వెతుకుతున్నాడో నాకు కూడా అర్థమైంది. కానీ నాకు ఏం తెలియనట్లుగానే ఉన్నాను. ఇక అరవిందే మాట్లాడుతూ, అమ్మ, మానస ఎక్కడ కనపడటం లేదేంటి అన్నాడు. మానస ఎక్కడికైనా వెళ్ళిందా? ఇక నేను మాట్లాడేలోపే శృతి మాట్లాడుతూ, అన్నయ్య,
వదిన నిన్ను వదిలి ఎక్కడికి వెళుతుంది? ఇక ఈరోజు రాత్రి అని శృతి తన మాటలను పూర్తి చేయకముందే నేను ఆమెను నిశ్శబ్దంగా ఉండు అని అరిచాను. ఇక ఆమె నవ్వుతూ నా వైపు చూస్తూ సరే అని అంది. అరవింద్తో నువ్వు ముందు భోజనాన్ని పూర్తి చేయ అని చెప్పాను. ఆ తర్వాతే నీ గదిలోకి వెళ్ళు అని అన్నాను. అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని కూడా చెప్పాను. ఇక భోజనం చేసిన తర్వాత అరవింద్ తన గదిలోకి వెళ్ళాడు. మరోవైపు నా గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది. ఈ రోజు రాత్రి ఏం జరగబోతుందా అని ఆలోచిస్తూ ఉన్నాను. దేవుడా అంతా బాగుండాలని వేడుకుంటూ ఉన్నాను. ఇక నేను కూడా అరవింద్నే ఫాలో అవుతూ వారి తలుపు బయటే ఆగిపోయాను. లోపలంతా బాగానే ఉంటుందని నాకు నేనే సర్ది చెప్పుకుంటూ ఉన్నాను. అలా చాలాసేపు నిలబడే ఉన్నాను. కానీ లోపలంతా ప్రశాంతంగానే ఉంది. ఆ తర్వాత కాసేపటికి మానస అరవింద్ గుసగుసలు నాకు వినపడ్డాయి. కానీ ఆ గుసగుసల్లో ప్రేమ మాత్రమే నిండి ఉంది. ఇక ఆ మాటలకు నేను కూడా నవ్వుకొని దూరంగా వచ్చేశాను. నా మనసంతా కూడా ఎంతో ప్రశాంతతతో నిండిపోయింది. ఆ దేవుడికి కోటిసార్లు థ్యాంక్స్ చెప్పి నా గదిలోకి వెళ్ళి పడుకున్నాను. ఆ రోజు రాత్రి నిజంగా నేను ఎంతో ప్రశాంతంగా పడుకున్నాను. పొద్దున్నే లేటుగా లెగిచాను. ఇక నేను గబగబా వంటగదిలోకి పరిగెత్తాను. అయితే వంటగదిలో నాకు మానస కనిపించింది. ఇక నన్ను చూసి మానస ముఖంలో కూడా చిరునవ్వు కనపడింది. ఆ తరువాత మానస సిగ్గుపడుతున్న ముఖాన్ని చూసి ఆమె చిరునవ్వును చూసి అంతా బాగానే ఉందని నాకు అర్థమైంది. ఇక వెంటనే నేను మానస నుదుటి మీద ప్రేమతో ముద్దు పెట్టి ఈ విధంగా అన్నాను, కోడలి పిల్ల పొద్దున్నే వంటగదిలో ఏం చేస్తున్నావు? ఇక వెంటనే మానస కొంచెం సిగ్గుపడుతూ ఈ విధంగా అంది, అత్తయ్య అరవింద్కి కాఫీ కావాలట, అందుకే తయారు చేస్తున్నానని చెప్పింది. ఇక మానసను వంటగదిలోనే వదిలేసి నేను హాల్లోకి వచ్చాను. ఇక సోఫాలో కూర్చొని నేను ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాను. ఎందుకంటే ఈ రోజు తర్వాత నుండి నా కొడుకు అరవింద్ మరియు మానస జీవితంలో ఆనందం మాత్రమే ఉంటుందని నాకు తెలుసు. దయచేసి భగవంతుడా నా కుటుంబంపై ఎవరి చెడు దృష్టి కూడా పడకుండా చేయి స్వామి అని ఇప్పుడు తప్పకుండా తీర్చుకుంటానని వేడుకున్నాను. చూశారు కదా ఫ్రెండ్స్, మరి అరవింద్ జీవితంలో జరిగిన ఈ రియల్ సంఘటన గురించి తెలుసుకున్నాక మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే అరవింద్ తల్లిని అభినందించాలని మీరు కూడా అనుకుంటే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి.